ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యర్థ పార్టీలను ఇరకాటంలో పెట్టాలని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? ప్రత్యర్థ పార్టీలు చేసినటువంటి తప్పులను ఏలెత్తి చూపబోయి వైకాపానే ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులు చేస్తున్నటువంటి తప్పిదాలని వేలెత్తి చూపించి ఇప్పుడు వైకాపానే ఇబ్బందుల్లో పడుతోందని, వైకాపా సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? ఎవరు వేసుకుంటారు సెల్ఫ్ గోల్? ఆట చేతగానాడు ఏ గోల్ వేస్తాడు? సెల్ఫ్ గోల్. అంటే వీళ్ళకి ఆట చేతగాటం లేదు. ఇప్పుడు మనం చూసాం హిట్ వికెట్ అంటాం క్రికెట్లో. అయితే హిట్ వికెట్ ఎవరు అవుతారు? స్టంపులకి బ్యాట్ వేసి కొట్టుకుంటే హిట్ వికెట్. అవును. ఇప్పుడు ఇవాళ వీళ్ళు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల్లో ఏ విధంగా వీళ్ళు తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయాలనో లేకపోతే జనసేనని బ్లేమ్ చేయాలనో, పలానా వాడు అలా చేశాడు, పలానా వాడు ఇలా చేశాడు అంటున్నారు. తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. జనరల్గా తప్పులు చేసినప్పుడు పార్టీలు ఎలా స్పందించాయి, వాళ్ళ నాయకులు తప్పుడు పనులకు పాల్పడితే వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా లేదా, అది మెసేజ్ జనానికి, అది సందేశం. మనం చూసాం తెలుగుదేశం పార్టీ, అతను ఎవరో ఒక ఎమ్మెల్యే, ఎవరు అక్కడ ఆదిమూలం, ఆయన పైన కూడా ఎవరో ఒక మహిళ ఆరోపణలు చేసింది. తెలుగు మహిళే అనుకుంటాను. ఏది అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఆమె చాలా తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వెంటనే అసలు మరో ఆలోచనకు అవకాశం లేకుండా సస్పెండ్ చేశారు. ఎవరిని? ఆయన ఎమ్మెల్యే. అవును, ఆదిమూలంని. కాకపోతే ఒకటి తర్వాత బయటపడింది, ఆ తెలుగు మహిళ ఏదో పోస్టు కోసం ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ ఆయన ఇరికిచ్చిన విధానం. నిజం ఏదైనా ముందు జరగాల్సిందేంటి? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా లేదా? ఇప్పుడు ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్, ఆమె ఎవరిపైన కోట వినుత, ఆవిడ మీద హత్య కేసు ఆరోపణలు రావడం, ఆవిడ పార్టీని సస్పెండ్ చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు వైకాపా నాయకులు సోషల్ మీడియాలో దాన్ని టార్గెట్ చేయడం. అంటే జనసేనలో, తెలుగుదేశం పార్టీలో కొంతమంది రౌడీలు ఉన్నారు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని వాళ్ళు పదే పదే పోస్టులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఏ నేత మీద ఆరోపణలు వచ్చినా వారిని సస్పెండ్ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతల మీద ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు మీరు ఎందుకు యాక్షన్లు తీసుకోలేదంటూ నెటిజన్లు, ఇటు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అసలు ప్రత్యర్థ పార్టీలు చేసినటువంటి తప్పులను వేలెత్తి చూపబోయి వీళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? అదేగా మీరు అన్నది సెల్ఫ్ గోల్. ఏది? ఒకవైపు ఏమో మీ బాబాయ్ వివేకానంద రెడ్డిని కిరాతకంగా నరికి చంపారు. ఆ చంపిన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి, ఆయనకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అదేమంటే అసెంబ్లీలో ఏమైనా మాట్లాడాడు ఇతను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎంగా అసెంబ్లీలో ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందా అని అడిగాడు. నీ చెల్లె ఏమంది సునీత, మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నాను. అంటే ఇప్పుడు ఒకటి, వివేకానంద రెడ్డి హత్యలో అరెస్ట్ అయింది ఎవరు? ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి తండ్రి. ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరు? మీ పార్టీ మరి అతను రాష్ట్ర ప్రచార కార్యదర్శి. మొత్తం నీ బంధువులు, నీ బినామీలు వాళ్ళు కదా సుపారీ ఇచ్చి. ఇప్పుడు అది అసలు ఇవాళ నడుస్తోంది. ఏది? 40 కోట్లు సుపారీ ఎవరిచ్చారు? అసలు ఈ కేసులో ఇంతవరకే జగన్మోహన్ రెడ్డిని, భారతిని మరి సిబిఐ ఎందుకని ఎంక్వైరీ చేయలేదు? ఎందుకంటే ప్రపంచానికే వివేక హత్య కేసు ఎప్పుడు తెలిసింది? ఉదయం 6:10కి తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు తెలుసు? తెల్లారుజామున అర్ధరాత్రే అతనికి ఫోన్లు వచ్చాయని, వాట్సాప్ యాక్టివిటీలో ఫుల్గా బిజీగా ఉన్నాడు అవినాష్ రెడ్డి అని ఇవాళ మరి సాక్ష్యాలన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు
వినుత తప్పు చేసిందా, తప్పు చేయలేదా, వినుత భర్త, అతనెవరు, ఆ పిఏనా, డ్రైవరా, ఆ రాయుడు, అక్కడ ఎక్కడ చెన్నైలో పడేశారు ఆ శవాన్ని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, దర్యాప్తులో తేలుతాయి. ఆ శ్రీనివాస్ అలియాస్ రాయుడు వినూత్న ఎలా బ్లాక్మెయిల్ చేశాడు ఏంటి, ఇవన్నీ నీకు అది ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. అసలు ఇన్వెస్టిగేషన్ జరగకముందే పార్టీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది, సస్పెండ్ చేసి పారేశారు. ఏది ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిందో వెంటనే సస్పెండ్ చేస్తూ మరి తీసుకున్నాను నిర్ణయం. ఇవాళ క్రమశిక్షణ అంటుంది అదే. పవన్ కళ్యాణ్ మనం చూసాం మొన్న ఒక కేసులో టీవీ రామారావు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, అతను కూడా గీత దాటి ఏదో మాట్లాడాడు, వెంటనే అతను సస్పెండ్ చేశారు, అతని మీద చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే గత జనసేన వరుస పెట్టి ఎవరైతే పార్టీ విధానాన్ని కానీ లేకపోతే నాయకుడి యొక్క ఆశయాలకు భంగంగా గనక ముందుకు అడిగేస్తే సస్పెన్షన్. ఇప్పుడు నువ్వేం చేశావు, ఇది కదా, ఒకవేళ నువ్వు అటు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి. నీ హయాంలో ఎంత నేరం చేస్తే అంత పెద్ద పదవి. అనంతబాబు, అతను ఎవరో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశానని ఒప్పుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. అతన్ని సస్పెండ్ చేశానని చెప్పి ఊరికే ఏదో ఒక కంటి తుడుపు చర్య ఒకటి తీసుకుని ఏం చేశాడు, తన క్యారవాన్ ఎక్కించుకున్నాడు, తనతో పాటు తిప్పుకున్నాడు, అసలు తన సిద్ధం సభల్లో పక్కన పెట్టుకున్నాడు. సీఎం నువ్వు ఎవరు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినాడిని వెంట పెట్టుకుని నువ్వు ఓట్లు అడిగావంటే, జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడు. అసలు మామూలుగా కరకట్ట మీద యుద్ధం అన్నమాట, వందలాది కారులతో వెళ్ళి బీభత్సం చేస్తే ఏం చేశారు, అతనికి ఏమంటే మంత్రి పదవి ఇచ్చావు. లేకపోతే మాచర్లలో అతను ఎవరో తురకా కిషోర్, పిన్నెల్లి అనుచరుడు, వాళ్ళేదో అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ దానికోసం వెళ్ళారు. ఎవరు, బొండా ఉమా, బుద్ధా వెంకన్న, ఎవరు హైకోర్టు అడ్వకేట్ కిషోర్, అక్కడ నామినేషన్లు వేయట్లేదు, మనం దగ్గరుండి వేపిద్దామని వాళ్ళు మాచర్లు వెళ్తే వాళ్ళ కారు మీద దాడి చేసి అసలు మామూలుగా బాధులతో విధ్వంసం. అతను తల పగిలింది, ఎవరు, ఆ హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్, అసలు రక్తంతో పారిపోయారు. ఏం చేశావు, ఆ కిషోర్కి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చారు. అంటే ఎంత నేరం చేస్తే అంత పెద్ద పదవి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో. ఇక్కడ అసలు నేరం చేయటం కాదు, నేరారోపణ వస్తేనే సస్పెండ్ చేస్తున్నారంటే రాజకీయ పార్టీ ఏది, రౌడీల ముఠా ఏది, అక్కడే కనపడుతుంది కదా. అంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తలబెట్టినా అది బూమరాంగ్ అవుతుంది. అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలనుకున్నా, ప్రత్యర్థ పార్టీలలో తప్పులు చూపించాలనుకున్నా అది వైకాపాకే నిజంగా బూమరాంగ్ అవుతూ ఉంది, వైకాపానే ఇబ్బందుల్లో పడుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే అసలు వీళ్ళు తప్పులు ఎంచటానికే అనర్హులు, అన్ని తప్పులు చేశారు. ఇప్పుడు ఆ ఎదుటాడు ఒక తప్పు చేశాడు అని నువ్వు అనాలంటే నువ్వు అసలు 100 తప్పులు చేశావు, ఇంకా నువ్వు ఎలా అనగలవు? ఆ నైతికతను వీళ్ళు కోల్పోయారు. మీరు అన్నారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఏ పిలుపిచ్చినా ఏ పోస్టు పెట్టినా ఇలా మిస్ఫైర్ అవుతున్నాయంటే, కరెంటు ఛార్జీల మీద ధర్నా అన్నాడు, నువ్వు 11 సార్లు నువ్వు పెంచావు, వీళ్ళు అసలు ఒక్కటి కూడా పెంచకపోగా నువ్వు సంతకం పెట్టి వెళ్ళిన 2 వీళ్ళు అమలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంటాడు, విద్యా దీవెన, వసతి దీవెన అంటాడు, నువ్వే 4,500 కోట్లు పెండింగ్ పెట్టావు. నువ్వు పెండింగ్ పెట్టిన వీళ్ళు తీర్చారు. ఏది, ఒకసారి 700 కోట్లు తీర్చాడు, నిన్న 700 కోట్లు ఇచ్చాడు. అంటే ఏ ధర్నా అన్నా కానీ 11 మంది కూడా రావట్లే పట్టుమని. ఇప్పుడు రైతులతో ధర్నా అన్నాడు, ధాన్యం ఎందుకు మొన్న కూడా చూసాం కదా, పొదులు వెళ్ళాడు, పొగాకు అంటాడు. నువ్వు ఇచ్చావా పొగాకు రైతులకి 300 కోట్లు, వాళ్ళు ఇచ్చారు. మామిడి రైతులు అన్నావు, నువ్వు మామిడి రైతులకు రూపాయి ఇచ్చావా, వాళ్ళు 260 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రైతులకి ధాన్యం బకాయిలు నువ్వు ఎంత పెండింగ్ పెట్టావు, 1670 కోట్లు పెట్టావు. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ చంద్రబాబు వచ్చినాక ధాన్యం బకాయిలు ఇచ్చారు. అంటే రైతుల పేరు కానీ లేకపోతే మహిళల పేరు అంటే మరీ అన్యాయం. మద్యపాన నిషేధం అన్నాడు, 30,000 మహిళల పుస్తెలు తెంచారు, ఫలితంగా ఇవాళ 11 మంది జైలుకి వెళ్ళాడు. అంటే సెల్ఫ్ గోల్ పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్. Okay. అంటే వీళ్ళ పార్టీ పేరే ఇక సెల్ఫ్ గోల్స్ పార్టీ అని పెట్టుకుంటే పోలా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.